మనం ప్రతిరోజు మన డేని బ్రేక్‌ఫాస్ట్‌తో స్టార్ట్ చేస్తామండి. కొంతమంది టీ, కాఫీ అలవాటు ఉండొచ్చు. కానీ బ్రేక్‌ఫాస్ట్ అనేది ప్రతి ఒక్కరూ డైలీ మనం తీసుకునే రొటీన్ ఫుడ్‌లో ఫస్ట్ స్టార్టింగ్ ఫుడ్ అండి. ఇలాంటి స్టార్టింగ్ ఫుడ్‌ని మనం హెల్తీగా తీసుకోవాలి కదా! మనకున్నటువంటి ఈ బిజీ షెడ్యూల్‌లో వెజిటబుల్స్ కానీ, లేకపోతే డ్రై ఫ్రూట్స్ కానీ, ప్యూర్ ఆహ్, ఫ్రూట్స్ మనం కట్ చేసుకొని తినే అంత టైం మనకుంటుందా? పోనీ ఇంట్లో ఉంటారండి. ఇంట్లో ఉన్నవాళ్ళు కట్ చేసి మనకి ఏ పూటకి ఆ పూట ఇవ్వగలరా? అందరికి షుగర్‌లు, బీపీలు వచ్చేసాయి. ఒక యాపిల్ కట్ చేస్తే హాఫ్ యాపిల్ తింటారు. ఇంకొక హాఫ్ యాపిల్ కలర్ చేంజ్ అయిపోతుంది. ఆ హాఫ్ యాపిల్ వేస్టే కదా! పోనీ గ్రేప్స్ అవి వాష్ చేసి, సాల్ట్‌లో సోక్ చేసి తినేసరికి ఇవన్నీ చేసుకునేదానికి బదులు ఏ ఇడ్లీనో తినేస్తే బెటర్ అని చెప్పేసనని మన ఆరోగ్యంని మనమే పాడు చేసుకుంటున్నాం. ఇలా కాకుండా అమ్మ బ్రేక్‌ఫాస్ట్ అంటే మంత్‌కి 2500 పర్ డేకి మీకు చూసుకుంటే అప్రాక్సిమేట్‌గా 83 ఆర్ 84 రూపీస్ పడుతుందండి. సండే హాలిడే. అంటే రోజు మేము ఒకటే తినాలా? అక్కర్లేదు. రోజుకి మెనూ మారుతూ ఉంటుందండి. ఫుల్ హైజీనిక్‌గా చేస్తారు. 7 ఐటెమ్స్ ఉంటాయి. ఇంకొక డౌట్ కూడా రావచ్చు. మేము తిన్న బాక్స్ మాకే వస్తుందా? వేరే వాళ్ళు తిన్న బాక్స్‌లో మేము తినాలా? అన్న డౌట్ కూడా మీకు అక్కర్లేదండి. ఎవరైతే అమ్మ బ్రేక్‌ఫాస్ట్ దాంట్లో ఆర్డర్ చేసుకుంటారో కస్టమర్ యొక్క నంబరు, నేము బాక్స్ మీద ఫీడ్ అయ్యి ఉంటుంది. ఇవాళ డెలివరీ అబ్బాయి బాక్స్ ఇచ్చి వెళ్తే నెక్స్ట్ డే మళ్ళీ డెలివరీ ఇచ్చేటప్పుడు ఆ బాక్స్‌ని రికవర్ చేసుకుంటారు. ఇన్ కేస్ ఆ బాక్స్‌కి ఏదైనా డ్యామేజ్ జరిగితే మనం అమౌంట్ పే చేయాల్సి ఉంటుందండి. మీరు కాలిక్యులేట్ చేసుకోవచ్చు. 2500 కదా ప్రతి నెల. అదే మేము బయట నుంచి తెచ్చుకుంటే ఇంత అవుతుందా అని అంటారండి. తెచ్చుకుంటారు. బాదం కానీ, లేకపోతే కాజు ఇలా కొన్ని కొన్ని ఐటెమ్స్ మీరు 100 గ్రామ్స్ పర్ మంత్ కాలిక్యులేట్ చేసుకున్నా, ఒక్కరోజు తింటారు. ఒక్కరోజు నానబెట్టుకోవడం మర్చిపోతారు. ఆలోచించండి.